హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. నిన్న హెడ్ షేవ్ చేసుకోవాలన్న బోల్డ్ డెసిషన్ వెనుక చాలా పెయిన్ అలాగే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవేంటని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్న హెయిర్ షేవ్ చేసుకుంటున్నప్పుడు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నా హెయిర్ తీస్తున్నప్పుడు నాకు ఎందుకో తెలియదు, ఆ ప్లేస్ వల్ల ఏమో కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అమ్మాయిల హెడ్ షేవ్ అనేది నార్మల్ థింగ్ అని చెప్పడం కోసమే చేస్తున్నాను మెయిన్గా. యాక్చువల్లీ ఇట్స్ దేర్ ఓన్ చాయిస్, దాట్స్ ఇట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. నాకు తెలుసు మీ అందరూ చాలా షాక్ అయ్యారు నేను గుండు కొట్టించుకున్నానని చెప్పగానే. సో కొంతమంది కామెంట్స్లో మెన్షన్ చేశారు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అక్క, అది చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది అని. సో ఐ థాట్ ఓకే చేద్దాం, వీడియో నా ఎక్స్పీరియన్స్ని చెప్దాం, అది వేరే వాళ్ళకి యూస్ఫుల్గా ఉందంటే మంచిదే కదా. సో ఐఎమ్ హియర్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా ఏమైందంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను నేను ఎందుకు పాజ్ తీసుకున్నాను అని చెప్పి, హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అది ఇక్కడ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఏం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి నాకు అని. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వీఆర్ ఆల్ హ్యాపీ, ఓకే అంతా బాగానే వెళ్తుంది. 3rd మంత్ కంప్లీట్ అయిన తర్వాత స్కాన్ చెక్ చేసిన తర్వాత మాకు డాక్టర్ ఒక విషయం చెప్పారు, ఏంటంటే సర్వైకల్ లెంత్ షార్టన్ అవుతుంది, అది ఈ టైంలో అవ్వకూడదు, అది అయిందంటే ఏదో ప్రీటర్మ్ డెలివరీ అయింది బేబీది, లేదు అంటే మధ్యలో ఎప్పుడైనా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పారు. మాకు భయం వేసింది కొంచెం. దానికి ఏం చేయాలి అని అడిగితే సర్వికల్ స్టిచెస్ వేయాలి, బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పారు, ఏ పనులు ఏమి చేయకూడదు, దాంతోపాటు వీక్లీ 2 ఇంజెక్షన్స్ తీసుకోవాలి, డైలీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పారు. ఇంకా చూడండి నేను ఎంత ఏడ్చానంటే నాకు మా హస్బెండ్కే తెలుసు. వామ్మో ఏంటి ఎలా సర్వైవ్ అవ్వాలి, అలా బెటెడ్ అని ఉంటే చాలా కష్టమైపోద్ది. దానికి తోడు నాకు పాప కూడా ఉంది, తను నాతో బాగా అటాచ్డ్ ఉంటుంది, నేను లేకపోతే అసలు ఏం చేయదు కదా. సో బాగా భయం వేసింది, ఏడ్చేసాము. సో కొంచెం టైం తీసుకొని తర్వాత ఓకే వేరే డాక్టర్స్ని మీట్ అవుదాము అని చెప్పి ఒక 2-3 డాక్టర్స్ని మీట్ అయ్యాము. ఫైనల్గా ఒక డాక్టర్ చెప్పారు, నీకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది కదా, ఇలా లెంత్ షార్టన్ అవ్వడం కొంచెం జరుగుతుంది కొంతమందికి, సో వరి ఏం అవ్వక్కర్లేదు, స్టిచెస్ ఏం అక్కర్లేదు, జస్ట్ రెస్ట్ తీసుకొని ఇంజెక్షన్స్ మెడిసిన్స్ మాత్రం వేసుకుంటే చాలని చెప్పారు. అప్పుడు కొంచెం రిలీవ్ అయ్యాము. కానీ ఆ ఇంజెక్షన్స్ వేసుకున్న చోట చాలా నొప్పి ఉండేది, అది పెయిన్ తగ్గడానికి 2 days పట్టేది, మళ్ళీ 3rd day ఇంకో డోస్ వేసుకోవాలి. సో అసలు ఎటు సైడు కూర్చోలేకపోయేదాన్ని, పడుకున్నా కూడా ఒక సైడ్ తిరిగితే బాగా పెయిన్ వచ్చేది, మెడిసిన్స్ కూడా వేసుకోవడం వల్ల బాగా నిద్ర వచ్చేసేది. దానివల్ల ఏమైందంటే ఇందులోనూ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను, ఏమైతా ఏంటా అని చెప్పి. దేవుడి దయ వల్ల 8th మంత్ దాకా వచ్చేసాను. వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారు ఇంకా నువ్వు స్టాప్ చేసేయచ్చు, ఇంకా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఏమీ అక్కర్లేదని చెప్పారు, జస్ట్ నార్మల్ ఫాలిక్ యాసిడ్ విటమిన్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటే చాలని చెప్పారు. అమ్మ అనుకున్నాను. ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది, అంతా బాగానే ఉంటుంది, ఇంకా ఎవ్రీథింగ్ గోస్ వెల్ అనుకున్నాను. కానీ డెలివరీ టైంలో పెయిన్స్ రాలేదు. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే జాయిన్ అయిపోండి, ఇండ్యూస్ చేస్తాము లేబర్ అని చెప్పారు. అలాగే ఇండ్యూస్ చేశారు, పెయిన్స్ సివియర్గా వచ్చాయి. తర్వాత లేబర్ రూమ్కి వెళ్ళాను. ముందంతా ఆల్మోస్ట్ డే మొత్తం 10కి ఇండ్యూస్ చేశారు, 10 నుంచి స్టార్ట్ అయ్యాయి, ఈవినింగ్ 7 కలాగా 6 కలాగా బాగా హెవీగా పెయిన్స్ వచ్చాయి అని చెప్పి ఇంకా లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. అక్కడ బేబీ బయటకు రావడానికి ఒక 1/2 hour నరకం చూసాను. అమ్మో, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే ఇలా లేదు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ వెరీ స్మూత్, అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు, అంతా బాగానే అయింది. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేవు, డెలివరీ కూడా వెళ్ళగానే అయిపోయింది, స్టిచెస్లో ఏమీ లేదు, అంతా బాగానే అయిపోయింది. సెకండ్ దానికి మాత్రం ప్రతి చోట నేను ఎంత ఫేస్ చేశానంటే నాకే తెలుసు ఆ నొప్పి, ఆ బాధ. సరే ఇంకా డెలివరీ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంటికి కూడా స్టార్ట్ అయ్యాం. 4th day పంపించేశారు, అంతా బాగానే ఉంటుంది కదా ఇంకా అని అనుకున్నాను. కానీ నార్మల్ చెకప్ 1 week తర్వాత చెక్ చేయడానికి రమ్మంటారు, స్టిచెస్ ఎలా ఉన్నాయని చూడడానికి. వెళ్తే షాక్, ఇన్ఫెక్షన్ వచ్చింది, స్టిచెస్ అన్నీ ఊడిపోయాయి, మీరు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఏం చేయాలో అర్థం కాలేదు, మళ్ళీ ఏడ్చాను, దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎందుకు ఇలాగ టార్చర్ చేస్తున్నారు. అన్నీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్గా చేశాను, వాళ్ళు ఎలా క్లీన్ చేయమన్నారో అలాగే క్లీన్ చేసుకున్నాను, అంతా మెయింటైన్ చేసినా కూడా ఎందుకు ఇలా అయిందో తెలీదు నాకు. వాళ్ళు ఏమీ రీజన్స్ చెప్పలేదు. చాలామంది ఇలాగే అవుతుంది, ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అవుతున్నారు మళ్ళీ వస్తున్నారు అని అంటున్నారు.
దేవుడా అనుకోని ఇంకా మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డైలీ సిలైన్స్ పెట్టారు చేతికి. ఈ చెయ్యి వాస్తుందంటే మళ్ళీ ఈ చెయ్యి, 5 డేస్ సిలైన్స్ ఎక్కించుకొని సెక్స్ బాత్ చేసి అమ్మో! మళ్ళీ లాస్ట్‌గా స్టిచెస్ వేశారు. అది మత్తెక్కలేదు. ఎంత పెయిన్ వచ్చిందంటే దేవుడా అని చెప్పలేను అసల. అప్పుడు ఆ దేవుడిని తలుచుకొని, స్వామి తొందరగా తగ్గిపోయేలాగా చూడు తండ్రి, నా తల నీలాలు ఇచ్చుకుంటాను అని చెప్పాను. అంటే అలా చేస్తేనే తగ్గిపోద్ది అని కాదు కానీ, మనకు ఆ టైంలో ఒక పాజిటివిటీ కావాలి కదా! ఒక హోప్, ఓకే తగ్గుతుంది, దేవుడున్నాడు, చూసుకుంటాడులే మనల్ని అన్న పాజిటివిటీ ఉంటేనే మన తర్వాత ముందుకెళ్ళడానికి యూజ్ అయిద్ది. నేను కంప్లీట్‌గా అస్సల నిజం చెప్పాలంటే ఒక సిచ్యువేషన్‌లో ఈ నరకం ఏంటి, దీని బదులు చంపేయొచ్చు కదా స్వామి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఫీల్ అయ్యాను లిటరల్‌గా చెప్పాలి అంటే. సెకండ్ ప్రెగ్నెన్సీయే కదా ఏముంది, ఫస్ట్ ఎలాగో అయిపోయింది కదా, తనకు అలవాటు అయిపోద్ది, చేసేసుకుంటుంది అని చాలా లైట్ తీసుకున్నారు. నేను చూసాను, లిటరలీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. సెకండే కదా ఏముంది చిన్నది, ఇది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. బేబీ పుట్టిన తర్వాత పాలు ఇవ్వవేంటి, అలా చేస్తావేంటి, ఇది ఇలా చేస్తావేంటి అంటారు కానీ నేను ఎంత పెయిన్లో ఉన్నాను అని ఎవరు అర్థం చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు. అది ఒక బాధ. ఏంటి ఇన్ని రోజులు హాస్పిటల్ ఉంటున్నా, ఎంత ఖర్చు అయిందో ఏంటో అని ఒకరు ఆలోచిస్తున్నారు. ఇంకొకరేమో ఏంటి అటు ఇటు తిరగాలి, హాస్పిటల్ ఇంటికి, ఇంట్లో పనులు చేయాలి అని ఇంకొకరు. వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ మాటల ద్వారా తెలిసిద్ది. అది ఇంకా హర్టింగ్గా ఉంటుంది ఆ టైంలో మనకి. ఫైనల్గా ఇదండి నా హెడ్ షేవ్ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ. సో నేనైతే ఏం షేమ్గా ఫీల్ అవ్వట్లేదు. ఐఎమ్ లుకింగ్ కూల్. యా, మీరే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాను, బాగానే ఉన్నాను కదా. సో మీరేంటంటే చేయించుకోవాలా వద్దా అనేది ఇట్ హ్యాస్ టు బి యోర్ చాయిస్, నాట్ సమ్వన్ ఎల్స్. మీరు చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోండి. నథింగ్, నో మ్యాటర్ హౌ other people will see you or what other people will think about you, what will they say, వీటన్నిటి గురించి అస్సలు పట్టించుకోవద్దు. చెప్పేవాళ్ళు ఎలా అయినా చెప్తారు, నాకు చెప్పారు. కొంతమంది ఏమన్నారంటే ఏంటి చేయించుకున్నావు, ఏం బాగలేదు, క్యాప్ ఏదైనా పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు కదా అని. కొంతమంది హే యూఆర్ లుకింగ్ కూల్ అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చెప్పేవాళ్ళు ఎలా అయినా మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి కాకుండా మీకు మనసులో చేసుకోవాలి అనిపిస్తే చేయండి, లేదు అంటే లేదు. ఇట్స్ ఆల్ యువర్ చాయిస్. సో ప్రెగ్నెన్సీ విషయంలో ఇది చెప్పాలనుకుంటున్నాను నేను. మెసేజ్ అనుకోండి లేదా ఏమైనా అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రీషియస్ అండ్ ఎవ్రీ మదర్ షుడ్ నీడ్ ద కేర్, లవ్ అండ్ హెల్ప్. Mostly lots of help she need after delivery. సో డెలివరీ ముందు వరకు మదర్ని చూసుకోండి, డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకుందాము, మదర్ది ఏముంది అని వదిలేకండి ప్లీజ్. మదర్కి కూడా హెల్ప్ కావాలి. లైక్ ఫుడ్ వండి పెట్టడం, మంచి ఫుడ్ పెట్టండి. ఇది పెడితే ఏమైతే, అది పెడితే ఏమైతే అని నెగ్లెక్ట్ చేయకండి తన హెల్త్ని. మమ్మీ బాగా ఫుడ్ తిని ఉంటేనే బేబీ కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో ప్లీజ్, అది సెకండ్ ప్రెగ్నెన్సీ అవ్వండి, థర్డ్ ప్రెగ్నెన్సీ అవ్వండి, ఏ ప్రెగ్నెన్సీ అయినా కూడా తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా చూసారో అలాగే చూడండి. డెలివరీ తర్వాత కూడా ఫస్ట్ డెలివరీకి ఎంత కేర్ అయితే తీసుకున్నారో సెకండ్ డెలివరీ, థర్డ్ డెలివరీ అయినా కూడా అంతే కేర్ తీసుకోండి ప్లీజ్. వాళ్ళకి ఎవ్రీ టైమ్ ద సేమ్ కేర్, ద సేమ్ లవ్ దిల్ నీడ్. లేదు అంటే ఇప్పుడు చాలామందికి డిప్రెషన్స్ అవి వస్తున్నాయంటే ఎందుకు, ఇలానే హెల్ప్ ఉండదు, నిద్ర ఉండదు. ఆ టైంలో ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే దిల్ ఫీల్ మచ్ బెటర్. సో ప్లీజ్ మీకు వీలైనంత హెల్ప్ వాళ్ళకి చేయండి. థ్యాంక్ యూ. If you like this video, please do like, share and subscribe.